హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు రొటీన్ అయితే చిన్న వ్లాగ్లా అయితే చేశాను. ఈ పనులు రోజు ఉండవన్నమాట, ఒక్కొక్క రోజు ఉంటాయి. ఇంకా అలా ఈరోజు వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే తొందరగా అయితే ఆ రోజు వంట అయితే చేస్తానన్నమాట. అంటే నార్మల్గా అయితే 12:30 ఇలా అయిపోద్ది. ఆ రోజైతే 11:12 ఇలా అయ్యేసరికి వంట అది చేసేసి ఈ పొట్టిదానికి స్నానం అయితే చేయించాను. వీక్లీ వన్స్ ఇలా చేపిస్తున్నాం అనమాట. ఇంకా ఈ ఇంటి దగ్గర అయితే బయట ఈ విధంగా ఎంట్రన్స్లో సింక్ అది ఉంది కదా, ఇంక ఇక్కడైతే ఆ సింక్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంక ఇక్కడ ఈ పొట్టిదానికైతే స్నానం కది భలే ఉందనమాట. చిన్నగా ఉంటుంది కదా, ఇంకా ఇందులో లోపల పెట్టేసి ఇలా మంచిగా స్నానం అది చేయించుకోవడానికి మాకు మెయిన్ కంఫర్ట్గా ఉంది. ఇంకా ఇక్కడే నేనైతే ఈ పుట్టదానికైతే నేనే చేయించేస్తాను స్నానం. రాకీకి అయితే చేయించలేము. రాకీకి కూడా చాలా తక్కువ అనమాట స్నానం చేయించడం. అది ఎప్పుడో మా ఆయన చేయిస్తుంటారు. ఇంకా ఈ పుట్టదానికైతే ఇందులో పెట్టి వీక్లీ వన్స్ అయితే చేయిస్తున్నాను అనమాట. వైట్గా ఉంటుంది కదా, ఇది మురికది తొందరగా బాగా కనిపించేస్తుంది ఎర్రగాని. ఇంకా అందుకని చెప్పి వీక్లీ వన్స్ చేయిస్తున్నాము. స్నానం చేయించినా ఒక్కడేనే మంచిగా మెరుస్తుంది అనమాట తెల్లగాని. ఇంకా నెక్స్ట్ డేకి మామూలు అయిపోద్ది మళ్ళీ. ఇంక ఇక్కడైతే ఫస్ట్ తలకది చెయ్యట్లేదు. తలకది మొత్తం ఒకేసారి తడిపిసామంటే ఇంకా ఉండదనమాట, అస్సలు ఉండవు. ఇదనే కాదు, ఏ పెట్స్ అయినా ఫస్ట్ తలకది చేయించకూడదు. మిగతా బాడీ అంతా చేసేసి లాస్ట్లో తలకది చేయించుకుంటే అవి కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా నేను లాస్ట్ ఒకసారి చేసేటప్పుడు మొత్తం ఒకేసారి ఫస్ట్ పిల్లలకు చేయించినట్టు పైనుంచి పోస్తారనమాట వాటరు. ఇంకా ఆ రోజైతే బాగా ఇది పెట్టేసింది. ఇంక ఈరోజు అయితే ఈ విధంగా ఫస్ట్ బాడీ అంతా కూడా మంచిగా షాంపూ అది పెట్టేసి మంచిగా ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో మొహము ఆ కింద అదంతా కూడా నీట్గా క్లీన్ చేస్తాను. ఇంకా మాకైతే ఇక్కడ స్నానం చేయించిన తర్వాత ఈ ముందు గేటు ముందు ఎండ వస్తుంది. అలానే హెయిర్ డ్రైయర్ ఉంది కదా, ఇంకా ఈ హెయిర్ డ్రైయర్ అయితే రాకీక్ అంటే ఈ పుట్టిదానికైతే బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా అప్పుడులో రాకీక్ అని చెప్పి ఆ చిన్నదైతే తీసుకున్నాము. అంటే స్నానం అది చేయించిన తర్వాత జుత్తు అది ఆరుతుంది అని చెప్పి. అస్సలు రాకీ అయితే ఉండదనమాట వేస్తే. కానీ పొట్టిదైతే అలా ఒక దగ్గర కూర్చొని పెట్టేసి ఆన్ చేసేస్తే చక్కగా కూర్చుంటుంది. ఇంకా హెయిర్ డ్రైయర్ అయితే ఇప్పుడు పొట్టిదానికే ఉపయోగపడుతుంది మంచిగాని. ఇంక ఈ విధంగా అయితే స్నానం అది అయితే చేయించాను. ఇంకా ఈ ప్లగ్ అదంతా కూడా మనకి ఈ విధంగా బయటే పెట్టుకోవడానికి ఇక్కడ ఇల్లు అయితే మంచిగా కంఫర్ట్గా ఉందన్నమాట అన్ని విధాలుగా కూడా. మా రాకీకే తిప్పడానికే కొద్దిగా ఆవులు అవన్నీ కానీ మిగతా విధాలుగా అంతా కూడా ఇల్లు అయితే ఇక్కడ బాగుంది. ఇంక ఇక్కడ హెయిర్ డ్రైయర్ పెట్టేసి ఇక్కడ కూడా ఫస్ట్ తల అదంతా కూడా ఫస్ట్ ఆరబెట్టేసిన తర్వాత లాస్ట్లో ఇంకా వెనకదంతా అయితే ఇచ్చేసాను. ఇంక ఇక్కడైతే కుయ్యి మంటుందనమాట. నేను ఆ వాయిస్ అదంతా కూడా మ్యూట్ చేస్తాను కానీ అలాగా ఇచ్చేస్తూనే ఉంది. స్నానం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా కుయ్యి అనుకుంటూనే ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే చూపిస్తున్నాను ఇల్లు. అక్కడ ఈ ముందు ఇదంతా కూడా ఇక్కడ ఎంట్రన్స్లో సింక్, అలానే ఇక్కడ మనకి ప్లగ్లు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఫ్యాన్లు ఏమైనా టేబుల్ ఫ్యాను ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. కాకపోతే బయట కూడా ఒక 3 ఉన్నాయన్నమాట సీలింగ్ ఫ్యాన్స్ పైన పెట్టేవి. ఇంకా మంచి స్పీడ్ కూడా తిరుగుతాయి అవి. ఇంకా మనం బయట టేబుల్ ఫ్యాన్ పెట్టే అంత అవసరం కూడా ఉండదు. ఇంకా చూసారు కదా, పొట్టిది మంచిగా మెరిసిపోయి మొత్తం ఇదైపోయింది, డ్రై అయిపోయింది. హెయిర్ అదంతా కూడా బాగుంటుంది అనమాట స్నానం అది చేయించిన తర్వాత. ఇంక ఇక్కడ ముందంతా ఆరేసరికి ఇంకా ఎగురుతుందనమాట, మంచి ఇదైపోయింది, యాక్టివ్ అయిపోయింది. ఇంకా మేము హెయిర్ డ్రైయర్ ఇలా పెడుతుంటే పట్టుకోవడానికి ఎలా ఉంటుందో చూడండి. అలా నేను వెనక్కి పెడుతున్నాను అనమాట. ఆ వెనక పాటు వైపు ఆరుద్దని వెనక్కి పెట్టినా సరే లాగి మరీ పైకెత్తి మొహం ఇలా అంటుంది. ఇంక ఇక్కడ ఏదో ఫన్నీగా ఉందని అయితే ఈ క్లిప్ అయితే పెట్టాను.
ఇంకా హెయిర్ అది ఆరిపోయిన తర్వాత ఒకసారి మీకు చూపిద్దామంటే అస్సలు ఉండట్లేదు అనమాట. అందుకని చెప్పి ఇక్కడ పెట్టేసి అయితే ఇలా పామేసి మీకు చూపిస్తున్నాను. అసలు ఇక్కడ బయట మేము టాయిలెట్కి అది తిప్పుతాం కదా, ఇంకా అక్కడ కూర్చుడు పోవడం పరిగెట్టడం అలా చేస్తుంది. బాగా దుమ్ము వల్ల కిందదంతా కూడా ఎర్రగా అయిపోద్ది అనమాట. స్నానం చేసిన రోజే నీట్గా ఉంటుంది, ఇంకా నెక్స్ట్ డేకి మామూలు అయిపోద్ది. ఇంక ఇక్కడైతే ఈరోజు మంచిగా తలతల మెరుస్తుంది. వెంటనే చెప్పేస్తారనమాట. మా ఆయన ఇంటికి రాగానే ఈరోజు స్నానం అయ్యిందా అనుకొని అడుగుతారు. అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట స్నానం చేయకపోతే స్నానం చేపిస్తే. ఇంక ఇక్కడ పామిస్ అయితే మీకు చూపిస్తున్నాను. మొత్తం హెయిర్ అంతా ఆరిపోయిన తర్వాత ఇంకా బాగా ఎక్కువలా అనిపిస్తుంది అనమాట. మనం చూడండి హెయిర్ వాష్ చేస్తే ఎలా ఉంటుందో అలానే వీటికి కూడాని. ఇంక ఇక్కడైతే ఇలాగంటే పత్తింగ్ ఉంటుంది కదా, ఇంకా అలా పెట్టేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా మా బాబు అయితే ఆ రోజు అంతా కూడా బుజ్జి గిజ్జి అనుకొని ఇంకా టెడ్డీ బేర్లా చిన్నగా ఉంది కదా అది కూడాని, ఇంకా దాంతోనే అనమాట టైంపాస్ ఇంకా వాడికి. ఇంక ఇలా మధ్యాహ్నం స్నానం అది చేపించేసిన తర్వాత ఇంకా నా స్నానం అయితే ఉండేది. నాది కూడా స్నానం అది చేసిన తర్వాత మేము భోజనాలు అయితే చేస్తామన్నమాట. భోజనాలు అవన్నీ చేసేసిన తర్వాత నేను ఇక్కడైతే వెన్న మొన్న చెప్పాను కదా బాక్స్ అది పెట్టేశాను, ఇంకా నెక్స్ట్ డే చేశాను మళ్ళీ అని చెప్పి. ఇంకా మిక్సీలో అదంతా వేసేసి బాక్స్ అది బాగా నిండిపోయింది. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆ రోజు మధ్యాహ్నమే చేస్తాను. భోజనం అది చేసిన తర్వాతే అనమాట ఇది. ఆ రోజు మేము భోజనం చేసేసరికి కూడా బాగా లేట్ అయిపోయింది. ఈ మెయిన్ ఎండల వల్ల అసలు డ్రింకులు అవి ఇవి తాగేయడం వల్ల అసలు భోజనం కూడా చెయ్యాలని ఇది రావట్లేదు అనమాట. టైంకి తినడానికి కూడా అవ్వట్లేదు. అంటే మెయిన్ తినబుద్ధి వేయట్లేదు అనమాట ఈ ఎండలకి వాటికి. ఇంకా అలానే మావి కూడా లేట్ అయిపోతున్నాయి. 2 ఇలా అయిపోయిందనమాట ఆ రోజు తినేసరికి. ఇంకా తినేసిన వెంటనే ఈ నెయ్యి అదంతా చేసేద్దామని చెప్పి మిక్సీ జార్లో మేగడ అదంతా వేసి కూడా కొట్టేశాను అనమాట. ఇంకా నెయ్యి అదంతా కూడా మంచిగా వచ్చేస్తుంది. ఈసారి కూడా క్రీమ్లా అయిపోయిందనమాట. ఫస్ట్ మిక్సీలో వేసిన తర్వాత మొత్తం కూడా వెన్నలాగా సపరేట్ అవ్వకుండా క్రీమ్ టైప్ అయిపోయింది. కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒక 1 మినిట్ ఇలాగ మంచిగా బ్లెండ్ చేశాను. మిక్సీ వేసాను అనమాట హై స్పీడ్లో. ఇంకా వేసేసరికి మొత్తం మిక్సీ జార్లోనే వెన్నదంతా కూడా సపరేట్ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఆ విధంగా చేస్తే. ఇంక ఇది 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని ఇంకా నెయ్యి అది కూడా మరగబెట్టేసాను. నేను వెన్నది తీసిన వెంటనే అలాగా నెయ్యి అయితే చేసేస్తానమాట. ఇంకా మళ్ళీ అది స్టోర్ చేయడం, మళ్ళీ ఇంకోసారి మొత్తం కలిపి చేయడం అలా చేయను. ఒకేసారి మొత్తం ఎప్పుడు వెన్న చేస్తే వెంటనే ఆ వెన్నతోటే ఎంత వెన్న అయినా కొద్దిగైనా ఎక్కువైనా ఒకేసారి నెయ్యి అయితే చేసేస్తాను ఎప్పుడు చేసింది అప్పుడే. ఇంక ఇక్కడైతే మంచిగా ఒక 2-3 సార్లు అయితే వాష్ చేస్తాను. వాష్ చేసిన తర్వాత ఇంకా కళాయిలో అది వేసుకొని నెయ్యి అయితే చేసేసాను అనమాట. అది ఒకవైపు పెట్టేసి ఇది కళాయి స్టవ్ పైన పెట్టేసి సిమ్లో అయితే పెట్టేశాను. పెట్టేసి ఇంకా భోజనాలు అయితే అప్పుడే చేసామన్నమాట. ఇంకా గిన్నెలు అవన్నీ ఏం క్లీన్ చేయలేదు. ఈ లోపల ఒకవైపు ఇది అవుతుంటుంది కదా అని చెప్పి ముందు ఇదైతే ప్రిపేర్ చేస్తాను. ఇంకా అది సిమ్లో పెట్టేసి నేను ఒకవైపు అయితే గిన్నెలు అలానే ఇప్పుడు ఇది వేసాను కదా మిక్సీ జారు, ఇంకా ఇవి కూడా ఉండేవి. ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తాను. దాంతోపాటు పెసరపప్పు అనమాట. ఇది గుళ్ళు కూడా ఉన్నాయి. కాకపోతే ఆ పప్పు ఎప్పటి నుంచో ఉండిపోతుంది. ఇంకా దోశలకి అని చెప్పి ఆ రోజు వేసాను అనమాట. కొద్దిగా తొందరగా వేస్తాను, అది నాని మళ్ళీ వాష్ చేయాలి కదా అందుకని చెప్పి. గుళ్ళు అయితే డైరెక్ట్ మిక్సీ వేసేయచ్చు, కానీ ఇదైతే మళ్ళీ పుట్టదంతా తీయాలని చెప్పి ముందుగానే వేస్తాను అనమాట. 11 ఆ టైంలో నానబెట్టేసాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ అది ఈ నెయ్యి అదంతా అయిన తర్వాత ఇంకా అది కడిగేసి అయితే పెట్టేశాను. సాయంత్రం మిక్సీ వేసుకున్నాను అనమాట. మళ్ళీ ఇప్పుడు నుండి మిక్సీ వేసేసి బయట పెట్టేస్తే బాగా పాడైపోద్ది. ఇప్పుడు ఎండలు కూడా మంచిగా ఉన్నాయి కదా, ఇంకా అందుకని చెప్పి కడిగేసి అయితే పెట్టేశాను అనమాట. పప్పు పొట్టదంతా తీసేసి ఇంకా ఈవినింగ్ అయితే మిక్సీ వేసి అలా బయట అయితే పెట్టేస్తాను. నేను రుబ్బేసిన పిండి అంతా కూడా పెట్టేసి ఇంకా నైట్ అలానే ఉంచేసి నెక్స్ట్ డే ఎంత కావాలో ఆ రోజుటికి యూజ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డే నుంచి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను అనమాట. ఈ విధంగా బయట పెడితే అది కొద్దిగా ఉబ్బుద్ది కదా, ఉబ్బి ఇడ్లీ ఇలాంటివి అయితే భలే వస్తాయి అనమాట. టేస్ట్ అదంతా కూడా బాగుంటుంది. ఇంకొక వైపు అది స్టవ్ పైన పెట్టిన వెన్నదంతా చూసుకుంటూ గిన్నెలు అయితే క్లీన్ చేస్తాను. ఇంకా తర్వాత రైస్ అయితే మేము యాక్చువల్గా ఊరు నుంచి వచ్చేటప్పుడు రేషన్ రైస్ తీసుకురావడం మర్చిపోయాను అనమాట దోశలకి. ఇంకా నార్మల్ మేము ఊరు నుంచి తీసుకొచ్చుకున్నాం కదా నార్మల్ రైస్, ఇంకా అవే దోశలకు కూడా వేస్తున్నాను. ఇక్కడ వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, మేము రైల్వే క్వార్టర్లో ఉండేటప్పుడు ఒక ఆవిడ వంటకు వచ్చేవారు అనమాట. ఆవిడ దగ్గర రేషన్ రైస్ అవి ఉండేవి. ఇంకా సర్లే అని చెప్పి ఆవిడ దగ్గర తీసుకుందాం అనుకున్నాను. ఇంకా ఆవిడైతే రావడం మానేశారు.
మా ఆయనకి ఎక్కడైనా చెప్పాలి. ఇక్కడ రేషన్ రైస్ కూడా దొరుకుతాయి బాగానే. కాకపోతే వాళ్ళకి కూడా ఫుల్ వర్క్ అవుతుందనమాట. దానివల్ల ఇంకా బిజీగా ఉంది. దొరికితే రేషన్ రైస్ అయితే తీసుకుంటాను. దోసలకి, ఇడ్లీలకి ఇలాంటి వాటికి రేషన్ రైసే బాగుంటుంది. నేను యాక్చువల్గా ఊరు నుంచే తెచ్చుకుంటాము. కాకపోతే ఈసారి వచ్చినప్పుడు అసలు గుర్తులేదనమాట, మర్చిపోయాను. ఇంకా నార్మల్ రైసే వేస్తాను. ఇంకా పప్పు కూడాని ఈ విధంగా కొద్దిగా గిన్నెలో వాటర్ వేసుకొని ఒక 2 గిన్నెలు పెట్టుకొని క్లీన్ చేసుకుంటే తక్కువ వాటర్తో పప్పు పైన పొట్టంతా నీట్గా క్లీన్ చేసేయచ్చు. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో నేను ఎక్కువ పొట్టు పప్పే యూజ్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు గుళ్ళు చేసేయడం, ఇంకా అవి తీసుకొచ్చి రుబ్బుకోవడం అవి చేసుకుంటున్నాం. కానీ ఫస్ట్లో అయితే నేను పప్పుే యూజ్ చేసేదాన్ని. ఇంక ఈ విధంగా ఒక 2 గిన్నెలు పెట్టుకొని మంచిగా కొద్దిగా వాటర్తోనే మొత్తం పప్పు అంతా క్లీన్ చేసేయచ్చు, తొక్కంతా కూడా. అలానే నేను కింద అయితే ఎక్స్ట్రా రైస్ కానీ ఏదైనా ఉండిపోతాయి కదా ఎక్స్ట్రావి, అలాంటి అన్నము ఇలాంటివన్నీ వేసుకోవడానికి ఒక బకెట్ అయితే పెట్టేశాను సింక్ కింద. ఇంకా దాంట్లోనే ఈ వాటర్ కూడా వేసేస్తున్నాను. ఇంకా బయట అయితే బాగా ఆవులు అవి ఉన్నాయన్నమాట ఇక్కడ. రోజు ఆ బకెట్తో అక్కడ పెట్టేస్తే తాగేస్తాయి కదా, ఇంకెందుకు అనవసరం ఆ సింకిల్ అంతా అక్కడెక్కడ పడేయడం అని చెప్పి ఒక బకెట్ పెట్టేసి వాటర్లాగా అలా వేసి అయితే పెట్టేస్తాను, అందులో ఆవులకైతే పెట్టేస్తాను. ఇంక ఈ విధంగా పప్పు పైన ఉండే పొట్టంతా నీట్గా క్లీన్ చేస్తాను. ఇంక ఇదైతే పక్కకు పెట్టేశాను అనమాట. ఇంకా ఒకవైపు వెన్న కూడా మరుగుతుంది, నెయ్యి. ఇంక ఇది సిమ్లోనే ఉందనమాట. హైలో పెడితే పైకి పొంగేస్తుంది. ఇంక అందుకని చెప్పి సిమ్లోనే పెట్టేసి చూసుకుంటూ ఒకవైపు అయితే పనులన్నీ చేశాను. ఇంక ఇక్కడ చెప్పాను కదా బకెట్తో ఆవుకి వాటర్ అని చెప్పి, ఇంకా అందులో మనకి నార్మల్గా వాటరు ఇలాంటివి ఉంటాయి కదా, లాస్ట్లో ఉండిపోయిన అన్నం ఇలా. మాదైతే మా రాకీ వల్ల కొద్దిగా అన్నం వేస్ట్ అవుతూనే ఉంటుంది. ఇంకా రైస్ అంతా కూడా ఇప్పుడు ఎలానో ఆవులు అవి ఉంటున్నాయి కనుక చక్కగా ఈ విధంగా బకెట్లో వేసేసి పెట్టేస్తే అవైనా చక్కగా తింటున్నాయి. ఇంక ఈ విధంగా నేను అక్కడ రైల్వే క్వార్టర్స్లో ఉండేటప్పుడు కూడా ఇలానే చేసేదాన్ని, బకెట్లో వేసి పెట్టేసేదాన్ని అనమాట. ఇంక ఇక్కడ రోడ్డు పైన పెట్టేస్తే ఆపోజిట్గా ఇంకా అక్కడ ఆవులు ఫుల్గా ఉంటాయి మధ్యాహ్నం టైంలో. ఎప్పుడూ ఉంటాయి అన్నమాట ఆవులు. ఇంకా మధ్యాహ్నం టైంలో వీటికి డైలీ పెట్టడం వల్ల అలవాటు అయిపోయింది. బకెట్ పెట్టేసరికి వచ్చేస్తాయి అనమాట. ఎప్పుడైనా పెట్టకపోయామంటే గేట్ దగ్గరకు వచ్చి నిల్చుంటాయి అలాగని. ఇంకా పెట్టేసి అప్పటికే టైము 3 ఇలా అయిపోయింది అనమాట. 3:15 ఇలా అయిపోయింది టైం ఆ రోజు. ఇంకా ఒకవైపు వెన్న కూడా అవుతుంది, అది అయ్యేసరికి 3:30 ఇలా అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మరుగుతుంది అనమాట. కొద్దిగా నల్లగా అయిన తర్వాత ఇంకా స్టవ్ అది ఆఫ్ చేసేసి, ఇగోండి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి నేనైతే వేడి మీద వేసేస్తాను. నాకు అది అలాగుంటే అదొక ఇదిలాగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి వేడి మీదే ఈ విధంగా టీ జాలీస్ ఉంటాయి కదా, అంటే ఇది సపరేట్గా వెన్న కోసమని అదే నెయ్యి ఇలా వేసుకోవడానికని సపరేట్గా అయితే ఒక టీ జాలి పెట్టేశాను. ఇంకా దీంట్లోనే ఈ విధంగా వేసేస్తానమాట వేడి నెయ్యి. ఇంకా నేనైతే కళాయితో అలా ఒలిపేసేదాన్ని అప్పుడు, ఇంకా అది ఎంతో కొంత కింద పడేదనమాట. ఇంకా అందుకని చెప్పి ఈ విధంగా గరిటతోటి కొద్దిగా వేసుకుంటున్నాను ఈరోజు. ఇంకా ఈసారి కూడా మంచిగా వచ్చింది నెయ్యి. అలానే ఈసారి నెయ్యి చేశాను కదా, నాకు ఇంతకుముందు స్మెల్ అది నేను చేసేటప్పుడు వచ్చేది కానీ ఇంత స్మెల్ వచ్చేది కాదనమాట. ఈసారి అయితే బాగా స్మెల్ అసలు. బయట మేము రోడ్డు పైకి ఆవు ఆ నీరు అది పెట్టడానికి వెళ్ళాం కదా, వచ్చేసరికి ఫుల్గా బయట అంతా కూడా స్మెల్ వచ్చేస్తుంది, అంత ఫుల్గా వచ్చిందనమాట నెయ్యిది. నార్మల్గానే నెయ్యి ప్రిపేర్ చేసి స్మెల్ వస్తుంది, కాకపోతే నేను ఇంతకుముందు అక్కడ ప్రిపేర్ చేసేదాన్ని కదా పాలు, ఇంకా వాటితో అంత స్మెల్ అయితే వచ్చేది కాదు. నార్మల్గా చిన్న స్మెల్ వచ్చేది, ఇంట్లో ఇలా చేస్తున్నామని తెలిసేది కానీ బయట అంత ఎక్కువ స్మెల్ వచ్చేది కాదనమాట. ఈసారి మాత్రం ఫుల్గా స్మెల్ వచ్చింది బాగా బయట. ఇంకా తర్వాత బట్టలు అవన్నీ చిన్న న్యాప్ అయితే వేశాను. ఇంకా తర్వాత లెగిచిన తర్వాత ఈవినింగ్ మేడపైకి వెళ్ళి బట్టలు అవి తీసుకొచ్చి ఇంకా ఫోల్డింగ్ అవి పెట్టేసి అక్కడైతే పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత పప్పు అది మిక్సీలో వేయాలన్నమాట. ఇంకా వీడియో కూడా మొత్తం ఏం తీయలేదు, ఇంకా ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. 5 వరకు అయితే తీసానమాట వీడియో. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.